జిసాట్ కావచ్చు, ఈనాడు మనం అభివృద్ధి చేసుకుంటున్న నిమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే. భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ మెదక్ జిల్లా ప్రాంతంలో అవసరమైన సాగునీరు గాని, తాగునీరు గాని, పరిశ్రమల యొక్క అభివృద్ధి గాని, పారిశ్రామిక వాడల కోసం కేటాయించే నిధులు గాని తప్పకుండా మేము మంజూరు చేస్తాం. అదేవిధంగా వెనకాల నుంచి జగ్గన్న చిట్టి అందిస్తూనే ఉన్నాడు. దామన్న చెప్పిండు, జగ్గన్న చిట్టిస్తూనే ఉన్నాడు. సింగూరు ఒక మంచి పర్యాటక ప్రాంతం. సింగూరు నుంచి మంజిరా జలాలు ఈ రోజు నగరానికి దాహార్తిని తీరుస్తున్నాయి. తప్పకుండా ఈ సింగూరు ప్రాజెక్టును 100% ఒక మంచి టూరిజం కింద, ఎకో టూరిజం కింద ఆ సింగూరు జలాలు హైదరాబాద్ ప్రజలు ఏదైతే దాహార్తిని తీరుస్తుండ్రో సింగూరు యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు మంజూరు చేసి ప్రత్యేకమైన సమీక్ష చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ రోజు ఎన్నికలు ముగిసినాయి. ఇక మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారం ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి. ఈనాడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో 25,55,364 రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల బాధల నుంచి విముక్తి కలిగించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి రైతులకు ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, రైతుకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు, రైతు భరోసా పథకాన్ని కూడా 10,000 సంవత్సరానికి ఎకరాకుంటే 12,000కు పెంచి రైతు భరోసా పథకాన్ని కూడా ఈ రోజు ప్రజలకు అందుబాటులో తెచ్చినాం. భూమి ఉన్న వాళ్ళకే కాదు, భూమి లేని నిరుపేదలకు కూడా మీకు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇవ్వాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రైతు లేని పేదలను కూడా ఇవాళ మన ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదే కాదు, ఒకనాడు మీకు తెలుసు, ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆనాటి నాయకుడు, ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు. ఈనాడు మీ సోదరుడుగా రైతులకు అండగా నిలబడాలని మీరు వరి పండిస్తే చివరి గింజ వరకు కొనడమే కాదు, కనీస మద్దతు ధరతో పాటు సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈ రోజు మన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు ఒక పక్కన మహిళలు ఇప్పటి దగ్గర మా ఆడబిడ్డలతో చాలాసేపు మాట్లాడినా. ఇవాళ మా ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మోరిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయనను బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి. మరి ఇవాళ ఆ పక్కన మా అక్కలు చాలా మంది వచ్చారు, వేలాది మంది వచ్చారు. మా ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెట్టారు. మా వాళ్ళందరూ ముందలుంటే నేను మాట్లాడి తప్పెత్తాను వాళ్ళ చేతికిస్తాను. మా అక్కలు ఏడున్నా మా అక్కల ఆశీర్వాదంతో ఇవాళ మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఆర్టీసీ బస్సులు రాష్ట్రంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మోరిని దర్శించుకోవాలన్నా, మీరు భద్రాచలం రాముల వారి దగ్గరకు పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోయినా బస్సులో ఇవాళ మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ 18 నెలల్లో 5,500 కోట్ల రూపాయలు ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి ఈ రోజు నిధులు కేటాయించినమని నేను చెప్తున్నా. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలకు పోయిన సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం. ఈ సంవత్సరం కూడా 21,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇవ్వాలని, మా ఆడబిడ్డల్ని 1,00,00,000 మందిని కోటీశ్వరులను చెయ్యాలని ఈ రోజు కంకణం కట్టుకొని మన ప్రభుత్వం పనిచేస్తున్నది. నిన్ననే శిల్పారామంలో మన ఆడబిడ్డలు చేసిన ఉత్పత్తులను చూడడానికి